కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన మాటను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల బస్సు జాథా పర్యటించి నెల 31న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. నిర్మల్ జిల్లా నుండి సిద్దిపేట పట్టణానికి చేరుకున్న ఆశా వర్కర్ల బస్సు జాథాకు సిద్దిపేట సిఐటి నాయకులు ఆశా వర్కర్లు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 17న నిర్మల్ జిల్లాలో బస్సు జాథా ప్రారంభించడం జరిగిందని హైదరాబాద్ లీగ్ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 15వ తారీఖు నిర్మల్ జిల్లాలో ప్రారంభమైన ఆశా వర్కర్ల బస్సు యాత్ర చాలా విజయవంతంగా మంచి స్ఫూర్తితో కొనసాగుతోంది. ఇదే చివరికంతా డిసెంబర్ 31 దాకా కూడా ఈ జాతాని కొనసాగించాల్సిందిగా, అలాగే అన్ని జిల్లాలు కూడా మద్దతు తెలపాల్సిందిగా సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున కోరుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా ఏవైతే వీళ్ళు చాలా జెన్యూన్ కోరికలు ఉన్నాయి, వాళ్ళ చాలా సాధారణమైన డిమాండ్లు, చాలా న్యాయబద్ధమైన డిమాండ్లని అమలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని చాలా రోజుల నుంచి కోరుకుంటున్నప్పటికీ ప్రభుత్వం పెడజెవిన పెడుతోంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో అయినా ప్రభుత్వం కళ్ళు తెరిచి, కాంగ్రెస్ ప్రభుత్వము అలాగే ముఖ్యంగా ఈ శాఖని నిర్వహిస్తున్న మంత్రి గారు వీళ్ళందరూ కూడా కళ్ళు తెరిచి ఈ ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం దిశగా జీవోలు తీసుకురావాలని, వారు మరింత ఉత్సాహంగా దేశానికి సమాజానికి సేవ అందించే విధంగా వారికి మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ, ఈ ఆశాలు నిర్వహిస్తున్న ఈ జాతాకి మొత్తం కార్మిక వర్గం అంతా కూడా అండదండలుగా నిలిచి వారు న్యాయమైన డిమాండ్లను పొందే వరకు కూడా వాళ్ళ వెంట నిలవాలని కోరుకుంటూ, ఈ సిఐటియు ఈ జాతాని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు.